యూట్యూబ్ ఛానల్ ఆల్ అబౌట్ మ్యూజిక్. ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే ఆపరేటర్స్ ఇన్ జావా. సో, ఈ ఆపరేటర్స్ అనేవి అన్ని లాంగ్వేజెస్‌లో ఉంటాయి. విచ్ ఆర్ వెరీ సిమిలర్ ఇన్ ఈచ్ అండ్ ఎవరీ లాంగ్వేజ్. సో, నథింగ్ బట్ దేర్ ఆర్ డిఫరెంట్ ఆపరేషన్స్ మనం ఈ ఆపరేటర్స్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. దీస్ ఆర్ నథింగ్ బట్ సమ్ కైండ్ ఆఫ్ సింబల్స్ లైక్ అడిషన్ అవ్వచ్చు, సబ్ట్రాక్షన్ ఇలా సింబల్స్ ఉంటాయి కొన్ని. సో, ఈ సింబల్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి, ఇంకా అవి ఏ ఆపరేషన్ చేస్తాయి అనేది తెలుసుకునేదాన్ని ఆపరేటర్స్ ఇన్ జావా అంటారు. సో, ఇన్ జావా ఆపరేటర్స్ ఆర్ special symbols that perform operations on variables and values. Okay, these operations are used to perform specific operations such as arithmetic calculations, comparisons and logical operations. సో ఇప్పుడు దీంట్లో ఏమేమి ఆపరేషన్స్ చేయొచ్చో మనం చూద్దాం. డిఫరెంట్ ఆపరేషన్స్ ప్రెజెంట్ ఇన్ జావా ఆర్ ఫస్ట్ వచ్చేసరికి అర్థమెటిక్ ఆపరేటర్స్, తర్వాత రిలేషనల్ ఆపరేటర్స్, తర్వాత లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, బిట్ వైస్ ఆపరేటర్స్, యూనరీ ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్స్, ఇన్స్టెన్స్ ఆఫ్ ఆపరేటర్స్, టైప్ కాస్ట్ ఆపరేటర్స్. అండ్ వాటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో, దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అవైలబుల్ ఇన్ మెనీ లాంగ్వేజెస్. అలాగే జావాలో గూడా ఉంటాయి. సో, ఇప్పుడు ఈ ఆపరేటర్స్‌ని వన్ బై వన్ చూద్దాం. వెరీ ఫస్ట్ థింగ్ ఈస్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో, దీస్ ఆర్ వెరీ బేసిక్ ఆపరేటర్స్ దట్ వి యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. సో, లైక్ అడిషన్ అవ్వచ్చు, ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్ అండ్ మోడ్యులస్. దిస్ మోడ్యులస్ ఇస్ నథింగ్ బట్ పర్సెంటైల్. ఇదేం చేస్తుందంటే మనకి డివిజన్ జరిగినప్పుడు రిమైండర్‌ని అవుట్‌పుట్‌గా ఇస్తుంది. వెరస్ డివిజన్ ఏం చేస్తుందంటే కోషియంట్‌ని ఇస్తుంది. మోడ్యులస్ అనేది రిమైండర్‌ని అవుట్‌పుట్‌గా ఇస్తుంది. సో, దీస్ ఆర్ డిఫరెంట్ ఆపరేటర్స్ ప్రెజెంట్ ఇన్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో, దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు మనం. సో, ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇక్కడ మనకి నేను ఏ అనే వేరియబుల్‌లో 10 స్టోర్ చేసుకుంటాను. బి అనే వేరియబుల్‌లో 5 స్టోర్ చేసుకున్నాను. సో, దీస్ ఆర్ డిఫరెంట్ అర్థమెటిక్ ఆపరేషన్స్ దట్ వి కెన్ పెర్ఫార్మ్. సో, సమ్ అనే ఒక న్యూ వేరియబుల్ తీసుకొని ఏ ప్లస్ బి అంటే రెండిటిని అడిషన్ చేస్తుంది. మైనస్ బి అంటే రెండిటికి ఒక డిఫరెన్స్ 10 - 5 5. అలాగే ప్రొడక్ట్ అంటే 50 10 × 5. బి/బి అంటే కోషియంట్ ఇస్తుంది ఇక్కడ మనకి. 5/2 అంటే కోషియంట్ వచ్చేసరికి 2. అలాగే మోడ్యులస్‌లో రిమైండర్ ఇస్తుంది. రిమైండర్ 0. 5/2 అంటే మనకి రిమైండర్ అనేది 0 వస్తుంది కాబట్టి మోడ్యులస్ యూజ్ చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది అవుట్‌పుట్ అనేది 0 వస్తుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. దిస్ ఈస్ వెరీ సింపుల్. వి విల్ యూజ్ దిస్ ఇన్ మెనీ వేస్. నెక్స్ట్ థింగ్ ఈస్ రిలేషనల్ ఆపరేటర్స్. సో, ఈ రిలేషనల్ ఆపరేటర్స్ ఏం చేస్తాయంటే 2 వాల్యూస్ మధ్య గాని ఆర్ 2 వేరియబుల్స్ మధ్య గాని రిలేషన్ ఏంటని చెప్తుంది. సో, ఇది లైక్ 2 ఈక్వలా కాదా? ఏది పెద్దది? ఏది చిన్నది? లేదా నాట్ ఈక్వల్ టువా కాదా? ఇలాంటి అన్ని రిలేషన్ ఆ రెండిటి మధ్య కంపేర్ చేసి రిలేషన్ ఏంటో చెప్తుంది. ఆ రిలేషన్ అనేది సాటిస్ఫై అయితే మనకు ట్రూ వస్తుంది అవుట్‌పుట్. లేదంటే ఫాల్స్ వస్తుంది. అంటే బూలియన్ రిజల్ట్ అనేది మనకి ఔట్‌కమ్‌గా వస్తుంది రిటర్న్‌గా. సో, దీంట్లో ఉండే వచ్చేసరికి ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ థాన్, లెస్ థాన్, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు. ఇప్పుడు దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూసి దాని మీద ఒక ప్రోగ్రామ్ చూద్దాం మనం. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసరికి నేను ఎక్స్ అనే వేరియబుల్‌లో 10 స్టోర్ చేసుకున్నాను. వై అనే వేరియబుల్‌లో 20 స్టోర్ చేసుకున్నాను. సో, ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఎక్స్ ఈస్ లెస్ థాన్ వై. సో, అంటిల్ దట్ మనకి చాలా అనేవి ఫాల్స్‌లొస్తాయి. సో, ఎక్స్ ఈస్ డబుల్ ఈక్వల్ టు వై. సో, మనకి రిటర్న్‌గా ఏమొస్తుంది? ఫాల్స్ అనేదొస్తుంది. అలాగే ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై. సో, ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై ఇది ట్రూ. ఓకే. సో, ట్రూ వస్తుంది అవుట్‌పుట్. ఎక్స్ ఈస్ గ్రేటర్ థాన్ వై అంటే సో, రిలేషన్ ఇక్కడ తప్పు. సో, ఫాల్స్ వస్తుంది రిటర్న్‌గా. ఎక్స్ ఈస్ లెస్ థాన్ వై అనేది ఇది ట్రూ. సో, మనకు రిటర్న్‌గా ట్రూ వస్తుంది. అలాగే ఎక్స్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనేది ట్రూ. సో, ట్రూ వస్తుంది. ఎక్స్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేది ఫాల్స్. సారీ, ఇక్కడ మనకి ఎక్స్ ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని ఉంది. సో, ఇది ఇక్కడ మనకి ఇది ఫాల్స్ వస్తుంది ఇక్కడ. ఇక్కడ ఫాల్స్ వస్తుంది. ఎక్స్ ఈస్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే మనకి ట్రూ అనేదొస్తుంది. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ రిలేషనల్ ఆపరేటర్స్. దిస్ ఈస్ నథింగ్ బట్ ఆ రెండిటి మధ్య రిలేషన్ కరెక్ట్ ఉంటే మనకి రిటర్న్ వాల్యూ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ బేస్డ్ ఆన్ ద కండిషన్ వస్తుంది. సో, ఇప్పుడు వీటిని మోస్ట్‌లీ మనం ఇఫ్ కండిషన్స్‌లో యూజ్ చేస్తాం. అది ఎలా యూజ్ చేస్తామో చూద్దాం ఇప్పుడు. రిలేషనల్ ఆపరేటర్స్‌ని ప్రూవ్ చేయడానికి ఇక్కడ మనం ఏ అనే వేరియబుల్‌లో 10 స్టోర్ చేసుకున్నాం. బి అనే 20. సో, ఈ కండిషన్ ట్రూ అయితే మనకి ఈ స్టేట్‌మెంట్ రన్ అవుతుంది. లేకపోతే ఈ స్టేట్‌మెంట్ రన్ అవుతుంది. సో, ఏ గ్రేటర్ థాన్ బి. సో, 10 ఈస్ గ్రేటర్ థాన్. సో, ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే 10 ఈస్ గ్రేటర్ థాన్ 20. సో, ఇది ఫాల్స్ కాబట్టి మనకి రిటర్న్ వాల్యూ అనేది ఫాల్స్ వస్తుంది. సో, ఫాల్స్ వస్తుంది కాబట్టి ఇఫ్ కండిషన్ అనేది వర్క్ అవ్వదు. మనకి ఈ బి ఈస్ గ్రేటర్ థాన్ అనేది వర్క్ అయ్యి అవుట్‌పుట్ వస్తుంది. సో, రన్ చేసి చూద్దాం ఇప్పుడు మనం. బి ఈస్ గ్రేటర్ అనే
అవుట్‌పుట్ అని వచ్చింది. ఇలా మనకి మోస్ట్‌లీ ఈ యొక్క రిలేషనల్ ఆపరేటర్స్ అని ఇఫ్ కండిషన్‌లో గాని, ఇంకా ఫర్ లూప్‌లో వాటిల్లో కండిషన్స్‌ని స్పెసిఫై చేయడానికి ఈ యొక్క ఆపరేటర్‌ని యూజ్ చేస్తాం. హోప్ యూ ఆర్ అండర్‌స్టూడ్ అబౌట్ రిలేషనల్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఆపరేటర్స్ ఈస్ లాజికల్ ఆపరేటర్స్. సో, ఇవేం చేస్తాయంటే బేసిక్‌గా 2 డిఫరెంట్ కండిషన్స్ ట్రూవా కాదా చెప్తాయి. లైక్ 2 కండిషన్స్ ఉన్నాయనుకోండి. ఆ 2 కండిషన్స్ మధ్య రిలేషన్ చెప్పేదాన్ని లాజికల్ ఆపరేటర్స్ అంటారు. సో, ఇక్కడ ట్రూ అనే ఒక కండిషన్ ఉంది. ఫాల్స్ అనే కండిషన్ ఉంది. సో, ఈ యొక్క లాజికల్ ఆపరేటర్స్ అండ్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుందంటే, 2 కూడా ట్రూ ఉన్నప్పుడు అంటే 2 కండిషన్స్ సాటిస్ఫై చేసినప్పుడు మనకి రిజల్ట్ అనేది ట్రూ వస్తుంది. సో, ఇక్కడ ఒక ట్రూ ఉంది, ఒకటి ఫాల్స్ ఉంది కాబట్టి రిజల్ట్ అనేది ఫాల్స్ వచ్చింది. ఇక్కడ ఎనీవన్ ఏదో ఒకటి మనకి ట్రూ ఉన్నా గాని ఆ రిజల్ట్ అనేది ట్రూ వస్తుంది. నాట్ అంటే దానికి ఇప్పుడు ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి నాట్ పెట్టినప్పుడు అది అపోజిట్ అవుతుంది. ఫాల్స్ అవుతుంది. దీన్ని మనం ఇప్పుడు ప్రాక్టికల్‌గా ఎక్కడ వర్క్ అవుతుందో చూద్దాం. ఈ ప్రోగ్రామ్ చూసుకుంటే మనం సేమ్ ఇందాకటి ప్రోగ్రామ్‌లోనే A=10 B=20 ఇక్కడ x=50 తీసుకున్నాను. y=60 తీసుకున్నాను. సో, ఇక్కడ నేను A గ్రేటర్ థాన్ B. సో, 10 ఈస్ గ్రేటర్ థాన్ B. ఫస్ట్ ఈస్ ఫాల్స్. సో, ఫాల్స్ అండ్ ఇదేమైతుంది ఏ ఈస్ గ్రేటర్ థాన్ బి అనేది ఫాల్స్. అలాగే ఎక్స్ ఈస్ లెస్ థాన్ వై అంటే 50 ఈస్ లెస్ థాన్ వై. 50 ఈస్ లెస్ థాన్ 60. సో, ఇది ట్రూ. సో, ఇది ఒకటి ఫాల్స్ ఉన్నా గాని ఆపరేషన్‌లో మనకి అది ఫాల్స్ వస్తుంది. సో, ఇఫ్ కండిషన్ అనేది వర్క్ అవ్వదు. ఈ బి ఈస్ గ్రేటర్ అనేది వర్క్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఆర్ తీసుకున్నామనుకోండి. ఫస్ట్ స్టేట్‌మెంటే రన్ అవుతుంది చూడండి. ఏ ఈస్ గ్రేటర్ బికాస్ ఎనీథింగ్ ఏదో ఒకటి ట్రూ ఉన్నా గాని మనకి ఇఫ్ కండిషన్ ఇక్కడ దీని అవుట్‌పుట్ ట్రూ అవుతుంది. సో, ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై మనకి ఏ ఈస్ గ్రేటర్ థాన్ అని వచ్చింది. ఇలా మనకి ఈ రిలేషనల్ ఆపరేటర్ లాజికల్ 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 ఆపరేటర్స్ అనేవి వర్క్ అవుతాయి ఇలా మనకి. హోప్ యూ అండర్‌స్టూడ్ దిస్ లాజికల్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఈస్ బిట్ వైస్ ఆపరేటర్స్. దీస్ ఆర్ దీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ బికాస్ దీంట్లో ఏం జరుగుతుందంటే మనం ఆల్రెడీ ఇంటిజర్ ఫార్మాట్స్‌లో నంబర్ తీసుకుంటే అది బ్యాక్ ఎండ్‌లో ఈ బిట్‌వైస్ ఆపరేటర్స్ వర్క్ కావడానికి మనకి బ్యాక్ ఎండ్‌లో బైనరీ బిట్స్‌లాగా కన్వర్ట్ అయ్యి వాటి మీద ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 బైట్ ఈస్ ఈక్వల్ టు 8 బిట్స్. సో, 8 బిట్స్ కాబట్టి ఇక్కడ నేను 5ని ఇలా 8 బిట్ రిప్రజెంటేషన్ ఫార్మ్‌లో ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం మనం. సో, ఈ ఫస్ట్ 4 బిట్స్ మనం ఇక్కడ ప్రాక్టికల్‌గా చెప్పుకోవడానికి యూజ్ చేయం కాబట్టి ఇవి మనం ఇక్కడ చెప్పట్లేదు. సో, ఒక నిబ్బుల్లోనే చెప్తున్నాం. సో, 12 అంటే 1100, 5కి 0101. ఓకే. ఇప్పుడు బిట్ వైస్ అంటే ఏం చేస్తుందంటే రెండిటి మధ్య ఆపరేషన్ చేస్తుంది. బేసిక్‌గా మనకి ట్రూత్ టేబుల్స్ ఉంటాయి. ANDకి, ORకి ఇంకా XOR‌కి. సో, బేస్డ్ ఆన్ థట్ ట్రూత్ టేబుల్ ఈ రెండిటి మధ్య ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో, ఆపరేషన్‌లో ఏంటంటే 2 1లు ఉంటేనే మనకు అవుట్‌పుట్ అనేది 1 వస్తుంది. లేకపోతే 0 వస్తుంది. సో, ఇక్కడ 2 1లు ఉంది. ఇక్కడ ఒక్క చోటే. సో, ఈ యొక్క థర్డ్ పొజిషన్ ఒక్కటే 1 ఉంటుంది. మిగతా అన్ని 0 వస్తుంది. ఓకే. ఆపరేషన్‌లో ఏదో ఒక దాంట్లో 1 ఉంటే మనకు అవుట్‌పుట్ అనేది 1 వస్తుంది. సో, ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ 1 వస్తుంది. సో, 1, 1, 0, 1. సో, 13 అనేది అవుట్‌పుట్ వచ్చింది. బిట్ వైస్ ఎక్స్‌ఆర్ గూడా బిట్ వైస్ ఎక్స్‌ఆర్ ఎలాగంటే 2 డిఫరెంట్ వాల్యూస్ ఉంటే అవుట్‌పుట్ అనేది 1 ఉంటుంది. సేమ్ ఉంటే 0 ఉంటుంది. సో, ఇక్కడ ఫస్ట్ 2 డిఫరెంట్ వాల్యూస్ కాబట్టి 1. 2 సేమ్ వాల్యూస్ కాబట్టి 0. ఇది కూడా 0. ఇక్కడ 1, 0 ఉంది కాబట్టి 1. 1, 0, 0, 1. సో, 9 ఈస్ ద అవుట్‌పుట్. సో, ఈ బేసిక్‌గా ఈ ట్రూత్ టేబుల్స్ మనం ఒకసారి నెట్‌లో కొడితే మనకు ఆ ట్రూత్ టేబుల్స్ అనేవి వస్తాయి. ఆర్, ఎక్స్‌ఆర్. బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ వి ఆర్ గెట్టింగ్ థిస్ అవుట్‌పుట్స్. నెక్స్ట్ ఈస్ బిట్ వైస్ కాంప్లిమెంట్. సో, ఈ కాంప్లిమెంట్ నేర్చుకోవడానికి ఏంటంటే మనకి ప్రాక్టికల్‌గా ఇప్పుడు కాంప్లిమెంట్ ఎలా జరుగుతుందంటే ఇది 2స్ కాంప్లిమెంట్‌లో వస్తుంది. ఈ యొక్క అవుట్‌పుట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లిమెంట్ అంటే ఇక్కడ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఏమవుతుందంటే మీకు ఏ ఏమవుతుందంటే ఇక్కడ 12 ఉంది కాబట్టి అది -13 అవుతుంది. అలాగే ఇక్కడ కాంప్లిమెంట్ ఆఫ్ బి వచ్చేసరికి కాంప్లిమెంట్ ఆఫ్ బి వచ్చేసరికి మనకి -6 అవుతుంది. ఓకే. ఎ ఎప్పుడైతే మనకు కాంప్లిమెంట్ అడిగారో ఒక నంబర్ ఇంక్రీజ్ చేసి దాని ముందు మైనస్ సైన్ పెట్టాలి కాంప్లిమెంట్ అడిగినప్పుడు. దట్స్ హౌ ఇట్స్ వర్క్స్. ఇది బ్యాక్ ఎండ్‌లో ఎలా రన్ అవుతుందో చెప్పడానికి ఇప్పుడు మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను.
సో, ఇక్కడ మనం కాంప్లిమెంట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నాను నేను. సో, 10 అంటే మనకు అవుట్‌పుట్ ఎట్లా వస్తుందంటే బైనరీ ఫార్మాట్‌లో 0, 0, 0. సో, 1, 0, 1, 0. ఓకే. ఇలా మనకి బైనరీ ఫార్మాట్‌లో ఇలా ఉంటుంది. సో, దీనికి కాంప్లిమెంట్ రాయాలి ఇప్పుడు మనం. సో, కాంప్లిమెంట్ రాయడానికి మనం కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అంటే ఏమవుతుందంటే, ఈ నంబర్ ఎలా అవుతుందంటే మనకి 1, 1, 1, 1 తర్వాత 0, 1, 0, 1 ఇలా మనకి కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అవుతుంది. సో, ఈ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అయిన తర్వాత దీన్ని మనం ఇక్కడ ఇదే మన అవుట్‌పుట్. కాకపోతే ఇక్కడ ఇది ఫస్ట్ 1 ఉంది కాబట్టి దీని సైన్ వచ్చేసరికి నెగెటివ్‌లో ఉంటుంది. సో, దీన్ని పాజిటివ్‌లోకి మార్చిన తర్వాత దానికి మనం మైనస్ సింబల్ పెడితే అదే దీని అవుట్‌పుట్ అవుతుంది. సో, దీని వన్స్ కాంప్లిమెంట్ రాయాలి ఇప్పుడు మనం. అవుట్‌పుట్ రావటానికి ఏ కాంప్లిమెంట్ పాజిటివ్ నంబర్‌లో తెలుసుకోవడానికి. సో, దాని వన్స్ కాంప్లిమెంట్ వచ్చేసరికి 0, 0, 0 4 zeros నెక్స్ట్ 1, 0, 1, 0 ఓకే. దీనికి మనం +1 యాడ్ చేయాలి. అప్పుడు 2's కాంప్లిమెంట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ రెండిటిని యాడ్ చేస్తే మనకి 1, 0, 1, 1. సో, దీన్ని డీకోడ్ చేస్తే మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? 11 వస్తుంది. ఓకే. సో, ఇది 2's కాంప్లిమెంట్ ఆఫ్ దిస్ ఇది కాబట్టి దీని ముందు మైనస్ పెట్టాలి. సో, మైనస్. ఇలా మనకి బ్యాక్ ఎండ్‌లో కాంప్లిమెంట్ అనేది రాస్తాం మనం. ఫస్ట్ దాని యొక్క నంబర్ బైనరీలో రాసిన తర్వాత దాన్ని నాట్ ఆపరేషన్ చేయాలి. నాట్ ఆపరేషన్ చేసిన తర్వాత దానికి 2's కాంప్లిమెంట్ కనుక్కుంటే ఒక నంబర్ వస్తది. ఆ నంబర్‌కి ముందు నెగెటివ్ సైన్ పెడితే మనకి కాంప్లిమెంట్ వాల్యూ తెలుస్తుంది. ఇలా బ్యాక్ ఎండ్‌లో మనకి కాంప్లిమెంట్ అనేది రన్ అవుతుంది. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ కాంప్లిమెంట్ కాన్సెప్ట్. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎనీ నంబర్ ఇస్తే దానికి ఒక నంబర్ ఇంక్రీజ్ చేసి దాని ముందు నెగెటివ్ సైన్ పెడితే అదే కాంప్లిమెంట్ అవుతుంది. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ కాంప్లిమెంట్. నెక్స్ట్ ఈస్ అసైన్‌మెంట్ ఆపరేటర్స్. సో, డిఫరెంట్ అసైన్‌మెంట్ ఆపరేటర్స్ ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఇంటూ ఈక్వల్ టు, డివైడ్ బై ఈక్వల్ టు, మోడ్యులస్ ఈక్వల్ టు. సో, ఇదేంటంటే ఫస్ట్ ఉత్త సింపుల్ ఈక్వల్ టు ఏం చేస్తుందంటే ఈ 10ని దీంట్లోకి అసైన్ చేస్తుంది. సో, ఏ వాల్యూ అనేది ఎప్పుడు 10 ఉంటుందని అర్థం. సో, ఇది సింపుల్ అసైన్‌మెంట్. ఏ ఈక్వల్ టు 5 అంటే ఇక్కడ ఏ అనేది 5 అయిందన్నట్టు. సో, నెక్స్ట్ ఏ ప్లస్ ఈక్వల్ టు 5 అంటే ఇది బ్యాక్ ఎండ్‌లో ఇలా ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 5 అని అర్థం. సో, దాని అవుట్‌పుట్ వచ్చేసరికి మనకి 10. సో, ఏ ప్లస్ 5 ఏ ప్లస్ ఈక్వల్ టు 5 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 5. సో, ఇది ఇలా. అలానే ఏ మైనస్ 5 అంటే ఏ మైనస్ ఈక్వల్ టు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 5. ఓకే. సో, ఇది మనకి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ప్రీవియస్‌గా ఏ అనేది 10 అయింది. సో, 10 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5. సో, ఇలా మనకి అవుట్‌పుట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంటూ ఈక్వల్ టు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 5. అలా 5 ఉంది కాబట్టి ఆల్రెడీ 5 ఇంటూ 5 25. డివైడ్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై 5. 25/5 5. ఇలా మనకి ఈ యొక్క సి సింపుల్ అసైన్‌మెంట్ గాని, అసైన్‌మెంట్ ఆపరేటర్స్ ఇలా వర్క్ అయితాయి. హోప్ యూ అండర్‌స్టూడ్ దిస్ అసైన్‌మెంట్ ఆపరేటర్స్. వెరీ సింపుల్ ఇవన్నీ. నెక్స్ట్ థింగ్ ఈస్ యూనరీ ఆపరేటర్స్. సో, ఇది వెరీ ఇంపార్టెంట్ యూనరీ ఆపరేటర్స్. దీంట్లో మనకి సింపుల్ బేసిక్ థింగ్స్ 2 ఉంటాయి. ప్లస్ సింబల్ పెడితే ఇది పాజిటివ్ నంబర్ అని అర్థం ముందు. మైనస్ సింబల్ పెడితే ఇది నెగెటివ్ సింబల్ అని అర్థం. హోప్ యూ ఆల్ నో దిస్. నెక్స్ట్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఇన్ దిస్ యూనరీ ఆపరేటర్స్. సో, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఏంటంటే దీంట్లో మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి. అవేంటంటే పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్. అలాగే పోస్ట్ డిక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్. ఫస్ట్ ఈస్ పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే ఫస్ట్ అనే ఫస్ట్ ఫస్ట్ ఇంక్రిమెంట్ అవ్వదు. ఫస్ట్ వాల్యూ అనేది అలానే ఉంటుంది. తర్వాత బ్యాక్ ఎండ్‌లో నెక్స్ట్ స్టెప్‌లో అది ఇంక్రిమెంట్ అవుతుంది. దీన్ని సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే మీకు ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్‌ని. సో, ఇక్కడ మనం ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాం. ఇక్కడ నేను దీన్ని ప్రింట్ చేస్తున్నాను. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇక్కడ నేను ప్రీ ఇంక్రిమెంట్ చేద్దాం. ఫస్ట్ ప్రీ ఇంక్రిమెంట్ అంటే మనకి ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా ప్రింట్ చేస్తుంది. సో, ఇక్కడ మనకి 11 అనే అవుట్‌పుట్ వస్తుంది చూడండి. 11 అనే అవుట్‌పుట్ వచ్చింది. ఎందుకంటే ఇది ప్రీ ఇంక్రిమెంట్. అదే మనం పోస్ట్ ఇంక్రిమెంట్ పెట్టామనుకోండి, లైక్ పోస్ట్ ఇంక్రిమెంట్ పెడితే 10 వస్తుంది. కానీ నెక్స్ట్ టైమ్ ఏ ప్రింట్ చేస్తే మనకి
ఇదే నెక్స్ట్ టైమ్ ప్రింట్ చేస్తే ఇక్కడ ప్రింట్ చేస్తే మనకి 11 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇంక్రిమెంట్ అయింది. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో అది బ్యాక్ ఎండ్‌లో ఇంక్రిమెంట్ అయింది కాబట్టి ఇక్కడ 11 వస్తుంది. దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేసి చెప్పాలంటే ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ 10 అని తీసుకున్నాను నేను. తర్వాత ఇంటూ బి తీసుకున్నాను. ఓకే. సారీ. ఇక్కడ సెమికోలన్ పెట్టాలి మనం. ఇంటూ బి. బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి. ఇప్పుడు మనం చూద్దాం అవుట్‌పుట్ ఏమొస్తుందో. బి అనేది ఇంటూ బి తీసుకున్నాను. ఏ ప్లస్ ప్లస్. సో, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. సో, నేను ఇంక్రిమెంట్ చేసినా గాని మనకు 10 ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ దీనికి అసైన్‌మెంట్ చేస్తుంది. ఏ అనేది దీనికి అసైన్‌మెంట్ అవుతుంది. సో, 10 అనేది ఫస్ట్ బికి అసైన్ అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. తర్వాత బ్యాక్ ఎండ్‌లో ఈ స్టెప్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇక్కడ స్టెప్ నుంచి మనకి ఏ అనేది 11గా మారుతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాస్ పోస్ట్ ఇంక్రిమెంట్. అదే ప్రీ ఇంక్రిమెంట్ అన్నామనుకోండి. ప్రీ ఇంక్రిమెంట్ చేసామనుకోండి. ఫస్ట్ దీనిలో ఇంక్రిమెంట్ అయిపోతుంది. సో, ఇక్కడే ఇంక్రిమెంట్ అయిపోతుంది. ఫస్ట్ ఏ అనేది ఇంక్రిమెంట్ అయిపోతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 11. ఇంక్రిమెంట్ అయిపోయిన తర్వాత ఆ 11 అనేది బికి అసైన్ అవుతుంది. సో, ఇప్పుడు మనం బిని ప్రింట్ చేస్తే 11 అనేది ప్రింట్ అయింది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్ అండ్ ప్రీ డిక్రిమెంట్. Hope you all understood this increment and decrement concept. Next thing is టెర్నరీ ఆపరేటర్స్. సో, ఈ టెర్నరీ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఇఫ్ ఎల్స్ కండిషన్ బదులు ఒక సింగిల్ లైన్‌లో ఈ టెర్నరీ ఆపరేటర్స్ యూజ్ చేసి మనం కాన్సెప్ట్ అనేది రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. ఇక్కడ టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేస్తే దీన్ని మనం బేసిక్‌గా ఇఫ్ కండిషన్ యూజ్ చేసి రాయొచ్చు. ఇఫ్ ఏ ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ లెస్ థాన్. ఇఫ్ ఏ ఈస్ లెస్ థాన్ బి అయితే ఒక స్టేట్మెంట్. ఎల్స్ అని పెట్టి ఇంకో స్టేట్మెంట్. సో, అలా కాకుండా దీన్ని సింగిల్ లైన్‌లో రాయటానికి నేను ఈ టెర్నరీ ఆపరేటర్ అనేది యూజ్ చేశాను. సో, ఇక్కడ మనం స్ట్రింగ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఏదో ఒక వేరియబుల్ ఇది రెస్ అని తీసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు సో, ఇక్కడ కండిషన్ ఏ లెస్ థాన్ బి. సో, 10 ఈస్ లెస్ థాన్ బి. సో, కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఏ ఈజ్ స్మాలర్ అనేది వర్క్ అవుతుంది. అలా కాకుండా ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి సెకండ్ స్టేట్మెంట్ అనేది వస్తుంది. ఏ గ్రేటర్ థాన్ బి. సో, 10 ఈస్ గ్రేటర్ థాన్ బి కాదు కాబట్టి ఇది ఫాల్స్. ఫాల్స్ కాబట్టి మనకి ఏ ఈజ్ లార్జర్ అనే అవుట్‌పుట్ వస్తుంది. ఇలా మనకి టెర్నరీ ఆపరేటర్ అనేది వర్క్ అవుతుంది. రాదర్ థాన్ యూజింగ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇన్ ఎ సింగిల్ లైన్ we can do such a if else concept with a ternary operator concept. Okay, hope you all understood this ternary operator. Next thing is ఇన్‌స్టాన్స్ ఆఫ్ ఆపరేటర్. సో, ఇన్‌స్టాన్స్ ఆఫ్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే బేసిక్‌గా ఆహ్, మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌ని ఏదో ఒక వేరియబుల్‌ని తీసుకున్న తర్వాత ఆ వేరియబుల్ పర్టిక్యులర్ డేటా టైప్‌కి సంబంధించిందా కాదా అని చెప్పటానికి డిక్లేర్ చేయటానికి ఇన్‌స్టాన్స్ ఆఫ్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఆబ్జెక్ట్ స్ట్రింగ్ హెల్లో వరల్డ్ తీసుకుందాం. ఆబ్జెక్ట్ నంబర్ 42 తీసుకుందాం. సో, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఈస్ అన్ ఇన్‌స్టాన్స్ ఆఫ్ స్ట్రింగ్. ఈ ఆబ్జెక్ట్ అనేది స్ట్రింగ్ అనేది ఎస్‌టిఆర్ అనేది ఇన్‌స్టాన్స్ ఆఫ్ స్ట్రింగా కాదో తెలుసుకోవడానికి ఎస్‌టిఆర్ ఇన్‌స్టాన్స్ ఆఫ్ స్ట్రింగ్. సో, ఎస్‌టిఆర్ అనేది స్ట్రింగా కాదా అని మనకి ఇక్కడ అవుట్‌పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఎల్స్ ఇది ప్రింట్ అవుతుంది. ఇలా మనం ఇన్‌స్టాన్స్ ఆఫ్ ఆపరేటర్ చేసి సింపుల్‌గా ఆ యొక్క నంబర్ గాని, ఒక వాల్యూ గాని పర్టిక్యులర్ డేటా టైప్‌కి సంబంధించిందా కాదా అని చెప్పొచ్చు. హోప్ యూ అండర్‌స్టూడ్ దిస్ ఇన్‌స్టాన్స్ ఆఫ్ ఆపరేటర్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ టైప్ కాస్ట్ ఆపరేటర్. సో, ఈ టైప్ కాస్ట్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం సో, బేసిక్‌గా మనకి ఇక్కడ డబుల్ డి ఈజ్ ఈక్వల్ టు 100.9. సో, ఈ డి అనే వేరియబుల్ డబుల్ వాల్యూని స్టోర్ చేసుకుంది. సో, ఇప్పుడు ఈ డి అనే వేరియబుల్ నేను ఇంటిజర్ ఫార్మాట్ ఐకి అసైన్ చేయాలనుకుంటే ఇది అసైన్ అవ్వదు. అసైన్ అయినా గాని మనకి 100 అనే వాల్యూ వస్తుంది. సో, దీన్ని టైప్ కాస్ట్ అంటే దీని యొక్క డేటా టైప్ మార్చడానికి ఇక్కడ బ్రాకెట్‌లో ఇంట్ ఆఫ్ డి అని తీసుకుంటే సరిపోతుంది. ఓకే. దీన్ని మనం ఫ్లోట్ అని కూడా తీసుకోవచ్చు. ఫ్లోట్ అని తీసుకుంటే ఫ్లోట్ వేరియబుల్‌లోకి మారిపోతుంది. ఇక్కడ కూడా మనం ఫ్లోట్ తీసుకోవాలి. ఇలా. దీన్ని టైప్ కాస్ట్ అంటారు. అంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్‌కి మారవటానికి యూజ్ చేసే పద్ధతిని మనం టైప్ కాస్ట్ ఆపరేటర్ యూజ్ చేసి చేస్తామండి. హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్ టైప్ కాస్ట్ ఆపరేటర్.
నెక్స్ట్ థింగ్ ఈస్ బిట్ వైస్ మెర్జింగ్ అండ్ మాస్కింగ్. సో, ఈ బిట్ వైస్ మెర్జింగ్ అండ్ మాస్కింగ్ అంటే మెర్జింగ్ అంటే ఏం లేదు. ఒక ఒక నంబర్‌కి ఇంకో నంబర్‌ని యాడ్ చేయటాన్ని మెర్జింగ్ అని కాన్సెప్ట్ అంటారు. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ A = 8 ఉంది. A = 0 ఉంది. B = 8 అని ఉంది. సో, ఈ 8 నేను ఏలో ఐ మీన్ ప్లేస్ చేద్దాం అనుకుంటే ది ఇక్కడ మెర్జింగ్ చేయాలి మనం. ఏ మెర్జింగ్ బి చేయాలంటే మెర్జింగ్ ఈస్ నథింగ్ బట్ యూజింగ్ ఆర్ ఆపరేషన్. సో, A ఆర్ బి అని యూజ్ చేస్తే మనకి 2 అడిషన్ జరిగితే సో, ఇక్కడ ఫోర్త్ ప్లేస్‌లో మనకి 1 అనేది యాడ్ అవుతుంది. మిగతా ఎన్ని యాడ్ చేసినా గాని జి జీరోసే అవి. సో, ఇది అవుట్‌పుట్ వస్తుంది. ఇలా మెర్జింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. మాస్కింగ్ అంటే ఏందంటే ఒక సర్టెన్ బిట్స్ అవి సెట్ అయ్యి ఉన్నాయా లేదా అని తెలుసుకోవటానికి మాస్కింగ్ అనేది యూజ్ చేస్తాం. సో, మాస్కింగ్ ఇస్ ఆపరేషన్ బై విచ్ వి అలో ఓన్లీ సర్టెన్ బిట్స్ టు పాస్ త్రూ వైల్ బ్లాకింగ్ ద రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే మనం 8లో ఫోర్త్ బిట్ అనేది 1 ఉందా లేదా చెక్ చేయమన్నారనుకోండి. మనకొక ఫార్ములా ఉంటది. అండ్ ఆపరేషన్ చేయాలి మాస్కింగ్‌లో. అండ్ ఆపరేషన్ దేనితో చేయాలంటే 1 లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ k-1తో చేయాలి. దీన్ని బైనరీలో మార్చుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోర్త్ బిట్ అన్నారు. సో, దీంట్లో ఫోర్త్ బిట్ 1 ఉందా సెట్ అయిందా లేదో తెలుసుకోవటానికి 1 లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ k-1. సో, 1 యొక్క బైనరీ బిట్ ఇది 0, 0, 0, 0, 1. సో, లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 3 అంటే దీన్ని 3 బిట్స్ మూవ్ చేయాలి బ్యాక్‌వర్డ్స్. సో, ఇది ఇక్కడికొస్తుంది. సో, ఇప్పుడు దీనికి మనం అండ్ ఆపరేషన్ చేస్తాం. అండ్ ఆపరేషన్ చేస్తే మనకి గ్రేటర్ థాన్ 0 వస్తే ద బిట్ ఈస్ సెట్ అన్నట్టు. అంటే 1 వాల్యూ ఉన్నట్టు 8లో. లెస్ థాన్ 0 వస్తే మనకి బిట్ అనేది 0 ఉన్నట్టు. ఇలా మనం ఈ మాస్కింగ్ అండ్ మెర్జింగ్ చేస్తాం. సో, దీని మీద ఒక ఎగ్జాంపుల్ చేద్దాం ఇప్పుడు మనం. సో, ఆ మాస్కింగ్ అండ్ మెర్జింగ్ కాన్సెప్ట్ అర్థం కావటానికి సో, ఈ బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఈ ఎగ్జాంపుల్‌ని అర్థం చేసుకుంటే మీకు ఆ మాస్కింగ్ అండ్ మెర్జింగ్ కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. అలాగే లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ కూడా ఈజీగా అర్థమవుతుంది. సో, బేసిక్‌గా ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే బైట్ అనే డేటా టైప్‌లో ఏ ఏలో 9ని అసైన్ చేస్తున్నాను. బిలో 12ని అసైన్ చేస్తున్నాను. సో, ఇది బ్యాక్ ఎండ్‌లో మనకి బైట్స్‌లో ఎలా ఉంటుంది 9 అనేది. సో, 2 చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి బ్యాక్ ఎండ్‌లో ఎలా ఉంటుంది 9 అంటే 4 జీరోస్ అలాగే 1, 0, 0, 1. సో, ఇది ఏ వాల్యూ. అలాగే బి వాల్యూ ఏముంటుంది మనకి బి ఈజ్ ఈక్వల్ టు 0, 0, 0 అలాగే 12 కాబట్టి 1, 1, 0, 0. సో, ఇది బ్యాక్ ఎండ్‌లో 9కి ఇంకా 12కి ఉన్న బైనరీ ఫార్మ్. సో, ఇప్పుడు నేను ఇక్కడ మనకి చూస్తే ఫస్ట్ 4 బిట్స్ అంటే ఫస్ట్ 4 నిబుల్ అంటారు దీన్ని. ఈ నిబుల్‌ని మనం యూజ్ చేయట్లేదు ఇక్కడ. అలాగే ఇక్కడ కూడా. సో, ఇక్కడ ఇప్పుడు ఈ 9ని, 12ని ఒక్క దాంట్లోనే స్టోర్ చేసేసుకోవచ్చు నేను. సో, ఫస్ట్ 4 జీరోస్‌లోనేమో నేను 9 స్టోర్ చేసుకోవచ్చు సిలో. అలాగే సెకండ్ 4 జీరోస్‌లోనేమో 12ని పెట్టొచ్చు. సో, ఇది ఎలా పెడతామో ఇప్పుడు చూద్దాం. అంటే ఓన్లీ సిలోనే 9ని ఫస్ట్ 4 బిట్స్‌లో నేను పెడుతున్నాను. సెకండ్ 4 బిట్స్‌లోనేమో 12ని పెడుతున్నాను. ఎలా పెట్టడానికి ప్రోగ్రామ్ చూద్దాం. ఇప్పుడు మనం లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, మాస్కింగ్, మెర్జింగ్ అన్నీ యూజ్ చేస్తాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ యొక్క 12ని ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను సిలో. సో, 12ని ప్లేస్ చేయడానికి సింపుల్‌గా మనం ఏం చేస్తాం, ఇక్కడున్న బిట్స్‌ని ఇక్కడికి రప్పియడానికి లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే సరిపోతుంది కదా! సో, ఏ లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 4 అని కొడితే మనం ఈ 1 ఇక్కడికొస్తుంది. 0, 0 ఈ 1 ఇక్కడికొస్తుంది. సో, అప్పుడు మనకు అవుట్‌పుట్ ఏమవుతుంది? సో, ఇక్కడ నేను సి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బైట్ ఫార్మాట్‌లో పెట్టుకోవాలి మనం. లేపోతే అది డిఫాల్ట్‌గా ఇంటు తీసుకొని మనకు అవుట్‌పుట్ అనేది తప్పొస్తుంది. సో, బైట్ ఈక్వల్ టు ఏ లెఫ్ట్ షిఫ్ట్ 4. సో, సి అనేది ఏమవుతుంది ఇప్పుడు? ఆల్రెడీ సి ఇలా ఉంది. ఇప్పుడు సి ఏమవుతుందో చూద్దాం. సో, సి ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 4. సో, ఇక్కడ ఈ బిట్స్ ఇక్కడికొస్తాయి. సో, 1, 0, 0, 1 0, 0, 0. సో, ఇది ఇలా సి అనేది మారిపోతుంది. నెక్స్ట్. సో, సి అనేది ఇలా మారిపోయింది. సో, సక్సెస్‌ఫుల్‌గా ఈ ఫస్ట్ 4 బైనరీ బిట్స్‌లో మనం ఈ 12ని అసైన్ పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఈ యొక్క 4 బిట్స్‌ని దీంట్లోకి పోయి సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? నేను జస్ట్ ప్లస్ సింబల్ యూజ్ చేస్తే ఇక్కడున్న 4 బిట్స్ ఇక్కడికి యాడ్ అయిపోతాయి కదా! 0 + 0 0, 0 + 0 0, 1 + 0 1, 1 + 0 1. సో, సి ఆర్ బి అంటే ప్లస్ సింబల్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడేమవుతుంది టోటల్ సి 1001 అది 1100. సక్సెస్‌ఫుల్‌గా మనం ఈ 2 బిట్స్‌ని ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేసేసాం. ఇప్పుడు మనకి అవుట్‌పుట్ అనేది ఉత్త సితోనే మనం 9ని ప్రింట్ చేయాలి. అలాగే
12ని కూడా ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 9ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. 9ని ప్రింట్ చేయాలనుకుంటే నేనిప్పుడు ఇక్కడ మనకి ఆ మాస్కింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. సో, ఈ 9ని ప్రింట్ చేయడానికి నాకు ఓన్లీ ఫస్ట్ 4 బిట్స్ కావాలి. ఓకే. ఈ ఫస్ట్ 4 బిట్స్ మాత్రమే కావాలి. ఇక్కడ ఏమున్నా మనకవసరం లేదు. సో, మాస్కింగ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈ 110010010000 ఇక్కడ AND ఆపరేషన్ జరుగుతుంది. AND ఆపరేషన్ విత్ దేనితో చేస్తున్నాను నేను బైనరీ 11110000. సో, అవుట్‌పుట్ అనేది మనకేమొస్తుంది? ఇలా చేస్తే ఇదే వాల్యూ వస్తుంది. ఏది? ఇక్కడున్న వాల్యూవే వస్తుంది. 100140 వస్తుంది. సో, దీనంతటి వాల్యూ మనకి చేస్తే యాజ్ ఇట్ ఈస్‌గా అదే వస్తుంది. 10010000. హోప్ యూ అండర్‌స్టూడ్ దిస్. నెక్స్ట్ కాకపోతే దీన్ని మనం ప్రింట్ చేస్తే డైరెక్ట్‌గా చాలా పెద్ద నంబర్ వస్తుంది. మనకు కావాల్సిన వాల్యూ ఎంత? 12. సారీ 9. 9 మనకు కావాల్సిన వాల్యూ. సో, ఈ 9 వాల్యూ రాదిక్కడ. మనకు చూస్తే ఇక్కడ ఇది ఆహ్, 16 ప్లస్ సంథింగ్ లైక్ 16, 32, 64, 128 అలా వస్తుంది. సో, దీన్ని ఈ బిట్స్‌ని మనం ఇప్పుడు రైట్ షిఫ్ట్ 4 బిట్స్ చేస్తే మనకు కావాల్సిన అవుట్‌పుట్ వస్తుంది. రైట్ షిఫ్ట్ చేస్తే అదేమవుతుంది? 0, 0, 0. రైట్ షిఫ్ట్ చేస్తే 1, 0, 0, 1. ఇక్కడున్న 1 ఇక్కడికొస్తుంది. ఇక రైట్ షిఫ్ట్ చేస్తే ఇది 4 బిట్స్. ఇక్కడ ఉన్న 1 ఇక్కడికొస్తుంది. అలా మనకిప్పుడు అవుట్‌పుట్ అనేది ఇక్కడ 9 అయింది. ఉత్త సితోనే మనం 9ని ప్రింట్ చేసాం. అలాగే ఇక్కడ దీంతో ప్రింట్ చేయాలనుకుంటే మనం సి ఇప్పుడు సి ఉన్న వాల్యూ ఇది మనకి. సో, దీంట్లో మనకేం ఏం కావాలి? ఇదొక్కటే కావాలి. ఇదొక్కటే కావాలంటే నేను మాస్కింగ్ చేస్తాను. సో, ఈ 4 బిట్సే కావాలి కాబట్టి నేను ఈ 4 బిట్స్‌తో మాస్కింగ్ చేయాలంటే ఫస్ట్ 4 బిట్స్‌ని 0 చేసేసి మాస్కింగ్ చేస్తే నాకు సరిపోతుంది. సో, మాస్కింగ్ చేస్తే 10011100. సో, AND ఆపరేషన్ విత్ 4 zeros అండ్ 4 ones. సో, ఈ లాస్ట్ 4 బిట్స్ మాత్రమే మనకి దీనితో AND ఆపరేషన్ జరిగి యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. ఇలా 4 zeros అండ్ 1101 వస్తుంది. 1100 వస్తుంది అవుట్‌పుట్ అనేది. సో, మనకు అవుట్‌పుట్ ఎలా వస్తుంది ఇప్పుడు? అది చేసిన తర్వాత 1100. ఓకే. సో, దీంట్లో మనకి అంతే. ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేస్తే మనకొచ్చే వాల్యూ 12. ఇప్పుడొస్తుందో లేదో చూద్దాం మనం. 9 12. ఇలా మనకి మాస్కింగ్ అండ్ మెర్జింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. Hope you all understood this masking and merging concept. This is all about operators and masking and merging concept in Java. Thank you. Thank you all.